ఈ జలుబు ఈ మన జలుబుకు సంబంధించింది ఒక చిన్న రెమెడీ చెప్తాను. ఓకే సార్. ఆ, జలుబు కానీ దగ్గు కఫము ఏదంటే దీనికి వచ్చినప్పుడు ఉమ్, అల్లము, తర్వాత దాల్చిన చెక్క, పసుపు, పుదీనా, మిరియాలు, ఇవైతే ఈ 5 వేడి నీళ్ళలో అంటే వేసి దాన్ని చాలా మరగబెట్టేసి అది తీసుకున్నట్టయితే దగ్గు జలుబు లోపల కఫం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది, ఇమీడియట్లీ తగ్గిపోతుంది. ఇది ఒక 5 డేస్ తీసుకున్నట్టయితే ఏ టాబ్లెట్స్ లేకుండా, అంటే నేను ఉపయోగించి తీసుకునే మీకు చెప్తున్నాను. అద్భుతంగా పనిచేస్తుంది. మా ఫాదర్ కూడా సేమ్ అలానే ఆయనకు రావడం వల్ల విపరీతం దగ్గు జలుబు కఫం రావడం వల్ల నేను ఒక 5 డేస్ ఇచ్చాను, ఆయన తగ్గిపోయింది బాగా. ఇది చాలా పనిచేస్తుంది. అంతేనా సార్? హలో సార్, చెప్పండి సార్. అంతేనా? ఇంతే మేడం. ఈ 5 ఏదైతే పసుపు మొత్తం టోటల్గా 5 వస్తువులు అయితే మనం వేసి దానికి వేడి నీళ్ళలో చాలా మరగబెట్టి ఒక 5 డేస్ తీసుకున్నట్టయితే జలుబు కఫము దగ్గు ఇవన్నీ వెళ్ళిపోతుంది. నేను యూజ్ చేశాను, మా ఫాదర్ యూజ్ చేశాను, అది తగ్గిపోయింది మేడం. ఎవరైనా ఉంటే అది యూజ్ చేసింటే తప్పకుండా తగ్గిపోతుంది. కషాయం లాగా. ఓకే, ధన్యవాదాలు సార్. కషాయం లాగానా? కషాయం లెక్క తీసుకోవాలి మేడం. అంతా మరగబెట్టి దాన్ని వడబోసుకొని ఆ కషాయం మొత్తం తాగినట్టయితే అది తొందరగా క్యూర్ అయిపోతుంది. సార్, మీ ఫోటో ఒకటి నాకు సెండ్ చేయండి సార్ ఈరోజు. ఓకే ఓకే సార్. జలుబు దగ్గు కఫము నివారణకు కషాయం, ఇదే కదా? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. ఎస్ సార్. మొదట మేడం గారే ఉపయోగించాల్సినట్టుంది. ముందు నేనే వాడాలి జలుబు అనేసి అంటుండే, జస్ట్ ఫర్ అలా. ఎస్, థ్యాంక్ యూ సార్. మంచి చిట్కా చెప్పారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా మన సమగ్ర జీవన శైలి విధానంలో ఏంటి అంటే, ఇక్కడ మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాము. కొత్త వాళ్ళు ఎంతో మంది వచ్చింటారు, మీకు ఏంటి విషయం అనేది కూడా తెలియకపోవచ్చు. ధ్యానం కోసమే, ఆత్మజ్ఞానం కోసమే ధ్యానము అనేది. కానీ శరీరము అనేది మనం తీసుకొని వచ్చినాక శరీరానికి మనకు మామూలుగా ఈ జీవన విధానంలో కొన్ని సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ధ్యానం చేస్తే మనకు సర్వరోగ నివారణి అని చెప్పినాం. ధ్యానం చేస్తే సర్వభోగకారిణి, ధ్యానము సర్వశక్తి ప్రధాయిని, ఇది మనం చెప్పడం జరిగింది. అయితే మన ధ్యాన శక్తిని మనము మన కర్మలను పోగొట్టుకోవడం కోసము, అంటే మనం ముందు నుంచి తెచ్చుకున్న ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ అవి పోగొట్టడం కోసము, అలాగే మన ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడం కోసము ఉపయోగించుకొని అలా ఆ వైపులో వెళ్ళాలి. కానీ ఇప్పుడు ధ్యానం చేసినాము, ఆత్మజ్ఞానం పొందుతున్నాం. కానీ దాంతో పాటు ఏమైతుందంటే, నేను ఇప్పుడు ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ధ్యానం చేసినాను, అది పోగొట్టుకున్నాను. నీ ధ్యాన శక్తి ఈ ఈ చిన్న చిన్న దానిల కోసము వాడద్దండి. మన చిన్న దానిల కోసము మన ఇంటిలోనే ఇంటి నివారణలు ఎన్నో ఉన్నాయి, ముద్రాస్ ఎన్నో ఉన్నాయి. అలా మర్మ థెరపీ, యూరిన్ థెరపీ, ఎన్నో చికిత్సా విధానాలు మనకు ఉన్నాయి మన దాంట్లో. దాన్నే సమగ్ర జీవన శైలి అంటామన్నమాట. అలాంటి విధానాలనే మనము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాని ద్వారా అలాగే మన జీవన విధానం, జీవన శైలి మొత్తము ముందు మనము ఇలా లేము. ఇప్పుడు ఒక 20 ఏళ్ళ నుంచి మన జీవన విధానము అనేది పూర్తిగా మారిపోయిందనమాట. ముందు ఉన్న పద్ధతులు అయితే అన్ని మంచి ఆరోగ్యకరమైన జీవన విధానాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు అలాంటి విధానాలు లేవు. దానివల్లనే మనం విపరీతంగా అనారోగ్యానికి లోనవుతున్నాం. కాబట్టి మన జీవన విధానం మార్చుకుంటూ మనం ధ్యానం చేసుకుంటే అప్పుడు అన్ని విధాలా కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎలా అంటారేమో, ఉదయం లేచినప్పటి నుంచి ముందు టూత్పేస్ట్ లేవా, వేప పుల్లేనా ఉండేది, లేదు అంటే పళ్ళ పొడి ఉండేది, కెమికల్స్ ఏమి ఉండవు అందులో. అలా
ఆ తర్వాత సున్నిపిండి, నూనె, తైలం మర్దన చేసుకునే వాళ్ళం చక్కగా. అలాగే ఆ తర్వాత స్నానం చేసే విధానం కూడా ఈ సోపులు ఇట్లంతా ఏమీ లేకుండా ఉండేది. అది కూడా శరీరానికి ఆరోగ్యమే. ఆ తర్వాత మనము మన మన సూర్య నమస్కారాలు గాని, భగవత్ ప్రార్థన ఏదైనా చేసుకునేవాళ్ళం. ఆహారం తీసుకున్నా, ఆహారం వండినా కూడా వితౌట్ స్నానము అనేది జరిగేది కాదనమాట. అలా ఉండేదనమాట. ఇంకొకటి ఆ సూర్యుడి వెలుగు అనేది వంటింట్లో పడుతూ ఉంటే ఆ వంట విధానం కూడా ఉండేది. అది ఆరోగ్యకరంగా ఉండేది. ఇప్పుడు అలాంటివి లేవు. అసలు సూర్యుడు ఇంట్లోకి రావడం అనేది కూడా జరగదు. ఇది మార్చుకోవడం. అలాగే మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా మనము మన ముందు తీసుకునే ఆహార శైలి కూడా చాలా తేడా ఉండేది. ఇప్పుడు వచ్చే బియ్యం కానీ, ఇప్పుడు మనం తీసుకునే ఆహార పదార్థాలు గానీ అన్నీ కెమికలైజ్డ్. అవి కాకుండా అంతా గూడా ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ వాడండి అని చెప్తాం మనం. తెల్లని పదార్థాలే వాడొద్దండి అంటాం. చక్కెర గాని, మైదా గాని, ఉప్పు గాని, బియ్యం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనము వాడకండి. తెల్లని పదార్థాలు నిషేధించండి. అప్పుడు దాంట్లో 90% ఆరోగ్యం వచ్చేస్తుంది. ఆ తర్వాత కషాయాలు తీసుకునేవాళ్ళు పొద్దున పూట. ఏదన్నా ఒక జలుబు, జ్వరం ఏదన్నా వచ్చినా కషాయాలే. మెడికల్ షాప్‌కెళ్ళడము అనేది ఏది ఉండేది కాదు. ఆ తర్వాత నూనెలు, గానిగ నూనెలే ఉండేటివి. ఇప్పుడొచ్చే నూనెల్లాగా లేదు. ఓకే. ఆ తర్వాత మనము తీసుకునే ఆహారాల్లో గూడా 3 పూటల వండిన ఆహారం కాకుండా, ఒక పూట అన్నా గూడా వండని ఆహారము అనేది ప్రకృతి సిద్ధమైన ఆహారం తీసుకోవడం అనేది ఇక్కడ చెప్పుతుంది. మనం ప్రకృతి సిద్ధంగా పొద్దున పూటన్నా, ఒక పూటన్నా బ్రేక్‌ఫాస్ట్‌కైనా సరే మనము వండని ఆహారాన్ని తీసుకోవాలి. ఆ తర్వాత మధ్యాహ్నము కొంచెము 3 పూటల అన్నము అనేది లేకుండా ఒక పూట తీసుకున్నా కూడా ఇలాంటి బియ్యం ఏదైతే ముడి బియ్యం కానీ, లేదు అన్‌పాలిష్డ్ రైస్ కానీ, లేదు సంగటి ఇట్లా అంటే కొర్రలు ఇట్లాంటివి గూడా మనం తీసుకోవచ్చు ఇందులో. ఇంకొకటి ఏంటి అంటే ఎక్కువ కూరలు ఎక్కువుండాలి. ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువుండి, మనము అన్నము శాతం తక్కువ తీసుకోవడము. ఇంకొకటి రాత్రి పూట 7కంతా కూడా మనము డిన్నర్ అయిపోవాలి. రాత్రి పూట కొంచెం అన్నం శాతం తగ్గించుకొని, కొంచెం ఇట్లా రొట్టెలు గానీ ఇలాంటివి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తే, ఇంకా కొంతమందయితే పండ్లతోనే ముగించి పడుకుంటారు డిన్నర్ అనేది. ఇలా మనము జీవన విధానాన్ని మార్చుకోవడము చేస్తే, మన ఆరోగ్యానికి ఆరోగ్యము వస్తుంది. అట్లాగే మనము ఈ ధ్యాన శక్తిని ఆత్మజ్ఞానం కోసం పెంచుకోవడము జరుగుతుంది. ఇంక మనకు ఎక్కువగా మనం నయం చేయలేని సమస్యలేమన్నా ఉన్నాయి అంటే అవి సంచిత కర్మలు. ముందు నుంచి మనం ఇక్కడికి మోసుకొనొచ్చినటివి. వాటిని మనము ఈ ధ్యాన శక్తిలోను, అట్లే ఆత్మజ్ఞానంతోను ఏమంటాము ఇప్పుడు మనం పుస్తక స్వాధ్యాయం కానీ, లేదు ధ్యాన ప్రచారం కానీ, ఇట్లాంటివన్నింటితోను భూమితో అనుసంధానం అవ్వడం కానీ, ఎక్కువ భూమితో ఉత్త కాళ్ళతో నడవడము, భూమి ఉత్త నేల మీద పడుకోవడము, ఇవి ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు హగ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మనకు మన కర్మలు పోగొట్టుకునే ప్రక్రియ. ఆ చెట్లు కూడా స్వీకరిస్తాయన్నమాట మన కర్మలు. వాటిని అలా హగ్ చేసుకొని పెట్టుకొని ఉంటే కొంచెం సేపు మనము, దాని ద్వారా కూడా మనం కర్మలు పోగొట్టుకోవచ్చు. ఇది ఇక్కడ మనం ఇవన్నీ సమగ్ర జీవనశైలి విధానంలో చెప్పడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సమగ్ర జీవనశైలి అంటే ఏంటి అని కూడా మనకు తెలియకపోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సమగ్ర జీవనశైలి అంటే ఏంటి అనేది. ఓకేనా? అమ్మ కృష్ణకుమారి గారు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి. వెళ్తా మేడం. చెప్పండమ్మా. అనుభవాలు రాలేదంటే మనకి ధ్యానం సరిగ్గా కుదరలేదని అర్థమా? ఏం రాలేదు అనుభవాలా? కాదమ్మా, అట్లా ఏం లేదు. అనుభవాలు రాలేదు అంటే ఆల్రెడీ మనం అనుభవాలు తీసుకొని వచ్చాము అని అర్థం. అంటే ఊరికే అది ఏదో చీమలు బాగినట్టు అట్లా ఉంటుంది తప్ప, నాకు మీరు అందరు చెప్తున్నారు తలనొప్పి, తలగా బరువుగా ఉంటది, ఒళ్ళు తేలిక పడిపోతుంది అట్లా అని. అవన్నీ ఏమి ఉండవు నాకు, అందుకని అడుగుతా. అది వచ్చిన కొత్తలో వస్తుంది కదా. ఇప్పుడు ఎవరికి ఏమి ఉండదు. మీరు మోస్ట్లీ చేయబట్టి సంవత్సరం అయిపోయింది కదా. అసలు ఫస్ట్ లో కూడా లేదు మేడం నాకు, అసలు అప్పుడు కూడా లేదు. అయితే మీ బాడీలో అలాంటి కర్మలు ఏమీ లేకపోయిండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా. ఒక్కొక్కరి జన్మ ఒక్కోలాగా ఉంటుంది. మీ శరీరానికి అలాంటి సంచిత కర్మలు లేకపోతే దాన్ని హీల్ చేసే పనేముంది? డైరెక్ట్గా ధ్యానమే కదా. ఓకే మ్యామ్. అర్థమైందా? లోపల బ్లాక్స్ ఏమైనా ఉంటే
దాన్ని హీల్ చేసేదానికి జరిగే ఆ సర్జరీ అదంతా కూడా ఓకే అదనమాట. అదే ఇందాక అది జలుబుకి చెప్పారు కదా, అది ఇంకోసారి చెప్పమంటారా లేకపోతే మీరు చెప్పండి? చెప్తాను సార్. ఓకే. ఎస్ యాదగిరి గారు ఇంకొకసారి అంటే రిపీట్ చేయండి, వాళ్ళు రాసుకుంటారు. 5 వస్తువులు. చెప్పండి సార్. హలో, చెప్పండి యాదగిరి గారు చెప్పండి. ఆ 5 వస్తువుల పేర్లను చెప్పండి సార్. చెప్తాను, ఒక్క నిమిషం. ఫస్ట్ ఒకటి అల్లం, కొద్దిగా అల్లము. వినేస్తానండి, వినిపిస్తుందా? అల్లము, దాల్చిన చెక్క, మిరియాలు, తర్వాత పుదీనా, పసుపు. ఈ 5 ఒక గ్లాసు గ్లాసు నీళ్ళలో వేసి దాన్ని మరిగేలా ఎక్కువసేపు అంటే హాఫ్ అంటే ఎక్కువ ఉండేలా దాన్ని కషాయం లెక్క అంటే మరగబెట్టేసి దాన్ని వడబోసి అది ఆ కషాయం లెక్క తీసుకొని తాగాలి. అల్లము, పుదీనా, దాల్చిన చెక్క, మిరియాలు, పసుపు మొత్తం 5 వస్తుంది. ఇది ఎంత తొందరగా క్యూర్ అయితే అంత క్యూర్ అయిపోతుంది. ఒక 2 days తీసుకుంటే సరిపోతుంది. మనలో కఫము, దగ్గు, జలుబు. నేను ఇప్పటికీ అదే వాడతాను. నాకు జలుబు అయినా దగ్గు అయినా ఏమైనా ఇమీడియట్లీ కషాయం తీసుకొని నేను తాగుతాను, ఇమీడియట్ తగ్గిపోతుంది. మా ఫాదర్ కూడా నేను రీసెంట్లీ కూడా ఇచ్చాను, ఆయన 1 రోజు తగ్గిపోయింది. మనం హాస్పిటల్ పోనవసరం లేదు, ఏం టాబ్లెట్స్ కూడా ఇష్టం అవసరం. థ్యాంక్ యూ సార్. సరే.